నమస్తే అండి, వెల్కమ్ టు రేవాన్షి వ్లాగ్స్. ఈ వీడియో అనేది చిన్న ఇన్ఫర్మేటివ్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్నది మీకు తిప్పతీగ. తిప్పతీగ అనగానే మనకి అందరికీ గుర్తొచ్చేది కరోనా. ఎందుకంటే కరోనా వల్లే ఈ తిప్పతీగ ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. కానీ మన తాతల కాలం నుంచి తిప్పతీగని ఆయుర్వేదంలో యూస్ చేస్తూనే ఉన్నారు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ తిప్పతీగ గురించి మన ఛానల్లో నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్లో ఒకరు తిప్పతీగని ఎలా గుర్తించాలి అని అడిగారు. అలాగే ఆ వీడియో పెట్టినప్పటి నుంచి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే క్వశ్చన్ అడిగారు. అప్పటి నుంచి ఈ వీడియో చేద్దాము అని ఈ వీడియో చేస్తున్నాను. ఈ తిప్పతీగను గుర్తించడానికి నాకు తెలిసిన 2-3 విషయాలు చెప్తాను. మీకు వీడియోలో చూపిస్తున్న తిప్పతీగ మా ఇంట్లో ఉన్నదండి. నాన్నగారు పోయిన సంవత్సరం చిన్న కొమ్మ తీసుకొస్తే నాటాము. ఇది చాలా పెద్దగా అయిపోయింది. ఇది తీగలాగా పాకుతూ ఉంటుంది. పక్కన గోడ సపోర్ట్ ఉన్నా కానీ చక్కచక్క పాక్కుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టు ఇలా పైపుల్ని పాక్కుంటూ వెళ్ళిపోయి కరెంటు స్తంభానికి వెళ్ళిపోతుంటుంది. అందుకని నేను అంత పెద్దగా అవ్వకుండా అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను. ఇలా కట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి ఆ పైపులకు ఉండిపోయిన తీగల నుంచి ఇలాగ సన్నగా పొడుగ్గా వేర్లు అనేవి వచ్చేస్తాయి. ఇవి చాలా సన్నగా ఉంటాయి. నేల మీద మట్టి అంటేంత వరకు పెరుగుతూనే ఉంటాయి. ఒకసారి మట్టి అంటగానే మట్టిలోకి చచ్చుకుపోయి అక్కడి నుంచి కొత్త చెట్టు వచ్చేస్తుంది. అందుకనేనండి ఈ చెట్టుకి అసలు చావే ఉండదు. దీనికి ఇంకొక పేరు అమృతవల్లి కూడా. ఇప్పుడు చూపిస్తున్నది మీకు మా ఇంటి దగ్గరలో ఖాళీ ప్లేస్లో పిచ్చి చెట్లతో పాటు తిప్పతీగ కూడా ఉంది. ఆ తిప్పతీగకు వచ్చిన వేర్లు చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో, కింద భూమిని తాకుతున్నాయి. ఆ వేర్లు నేరుగా మట్టిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కొత్త చెట్టు వస్తుంది. ఇదేనండి ఫస్ట్ మెయిన్ డిఫరెన్స్ మీరు తిప్పతీగ లేకపోతే పిచ్చి చెట్టు కనుక్కోవడానికి. ఇప్పుడు రెండవ డిఫరెన్స్ చూద్దాము. తిప్పతీగ ఆకు హృదయాకారంలో ఉంటుంది. పైగా ఆకు చాలా స్మూత్గా ఉంటుందండి. కొన్ని ఆకుల పైన నూగుండి గరుగ్గా ఉంటుంది. అలా కాకుండా తిప్పతీగ ఆకు అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇంకా మూడవ డిఫరెన్స్ చూద్దాము. తిప్పతీగకి ఆకును కానీ తీగను కానీ లేకపోతే కాండం కానీ ఏది కట్ చేసినా కానీ పాలు అనేవి కారవు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి 3 మెయిన్ డిఫరెన్సెస్ అండి. ఇవి గుర్తుపెట్టుకుంటే తిప్పతీగను కనుక్కోవడం ఈజీ అవుతుంది. తిప్పతీగకి ఇంకా ఎల్లో పువ్వులు అలాగే చిన్నగా గుండ్రంగా ఎర్ర కాయలు కూడా వస్తాయి. మేము తిప్పతీగని ముదరనివ్వకుండా ఎప్పటికప్పుడు కోసేస్తాం కాబట్టి మీకు ఈ తీగలో పువ్వులు కానీ కాయలు కానీ కనిపించడం లేదు. తిప్పతీగ ఆకులు మాత్రమే కాదండి, తీగ కాండం అలాగే వేర్లు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు పరగడుపున మేమైతే ఒక ఆకును తీసి అలా కడిగి అలా నోట్లో వేసేసుకుని నవలేస్తాము. ఇది మా క్యూట్ ర్యాబిట్ ఫ్యామిలీ అండి. అమ్మ నాన్న 5 పిల్లలు. తిప్పతీగని మాతో పాటు మా పెంపుడు కుందేలు కూడా చాలా ఇష్టంగా తింటాయండి. క్యారెట్ తర్వాత సెకండ్ ఫేవరెట్ ఫుడ్ వీళ్ళకి తిప్పతీగే. ఎప్పుడైనా గడ్డి తక్కువైనప్పుడు ఇదే వేస్తూ ఉంటాను. ఇవైతే ఆకులతో పాటు కాడల్ని కూడా చకచకా నవలేస్తాయి. ఇప్పుడు మన బాడీకి అవసరమయ్యే ఇమ్యూనిటీ పవర్ని పెంచే తిప్పతీగ కషాయాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. జనరల్గా ఒక గ్లాస్ కషాయానికి 2-3 ఆకులు వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అండి. కానీ అంతకన్నా ఎక్కువ వేసుకుంటే పసరు టేస్ట్ మనకి నచ్చదు కాబట్టి 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఈ కషాయంలో ఆకులతో పాటు కాడల్ని కూడా వేసుకోవచ్చండి. ముందుగా ఆకుల్ని నీట్గా కడిగి పెట్టుకున్నాము. ఇప్పుడు ఎన్ని గ్లాసులు కావాలో అన్ని నీళ్లు ముందుగా బాయిల్ చేసుకొని అందులో కడిగి పెట్టుకున్న తిప్పతీగ ఆకుల్ని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నార్మల్గా మనం తిప్పతీగ కషాయం మాత్రమే కాదండి, ఏ ఇతర కషాయం చేసుకున్నా కానీ ఆకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మాత్రమే నీళ్ళల్లో వేసుకోవాలి. అప్పుడే వాటిల్లో ఉన్న గుణాలు చాలా తొందరగా నీళ్ళలో దిగుతాయి. ఆకులు వేసేసిన వెంటనే మూత పెట్టేసి మరగనివ్వాలి. 5 నిమిషాల పాటు మరిగించిన తర్వాత మూత తీయకుండా స్టవ్ ఆపేసి 3 నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి. 3 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఈ కషాయం చల్లారిపోయిన తర్వాత కాకుండా వేడిగా ఉన్నప్పుడే తాగాలి. ఎప్పుడన్నా జలుబు గొంతు నొప్పి ఉన్నప్పుడు కనీసం గోరువెచ్చగా ఈ కషాయాన్ని తీసుకొని చూడండి. మీకు నెక్స్ట్ డేకే గొంతు నొప్పి చాలా వరకు తగ్గుతుంది. ఈ కషాయాన్ని మ్యాక్సిమం పరగడుపున తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే కషాయం తీసుకున్న గంటకు ముందు గంట తర్వాత ఏమీ ఆహారం తినకుండా చూడండి. చూసారు కదా, తిప్పతీగ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రేవాన్షి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.